మీ వీడియోకి ఈ విధంగా కాపీరైట్ స్ట్రైక్ లేదా వీడియో బ్లాక్ అని మెయిల్ వచ్చిందా? మీ ఛానల్ ఇంకా ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదా? మీ కష్టమంతా వృధాగా పోయినట్లేనా? ఈ తప్పు మీరు చేసి ఉంటే ఈ వీడియో మీకోసమే. సేమ్ ఇలాంటి ఇష్యూయే ఒక ఛానల్లో ఒక వీడియోకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. ఒక వీడియో బ్లాక్ కూడా అయింది. బికాజ్ ఆఫ్ కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే. హాయ్ అండి, దిస్ ఈజ్ సుధీర్. వెల్కమ్ టు డి సుధీర్ టెక్. చాలామంది తెలియకుండానే కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనుకొని, అంటే నో కాపీరైట్ మ్యూజిక్ అనుకొని వాళ్ళు వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఉపయోగిస్తుంటారు. కానీ వాటి వల్ల మీ ఛానల్కు చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. మీ ఛానల్లో కాపీరైట్ క్లెయిమ్స్ ఎక్కువైతే మీ ఛానల్కు మానిటైజేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గిపోతాయి. ఇలా రిపీటెడ్గా జరుగుతుంటే మీ మొత్తం ఛానల్ పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అవుతుంది. మీరు ఎంతో కష్టపడి ఒక వీడియోని చేసుంటారు. ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చి ఉంటాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా మీ వీడియో బ్లాక్ అయితే ఆ వ్యూస్, ఆ రెవెన్యూ అన్నీ వేస్ట్. మీరు పెట్టిన టైం, ఎఫర్ట్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి కేవలం మీరు వాడిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. అయినా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా బై మిస్టేక్ మీ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ వస్తే లేదా మీ వీడియోని యూట్యూబ్ బ్లాక్ చేస్తే అప్పుడు ఏం చేయాలి? దానికి సొల్యూషన్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈరోజు మన వీడియోలో కాపీరైట్ వచ్చిన వీడియోని డిలీట్ చేయకుండా, వీడియో కూడా బ్లాక్ కాకుండా కాపీరైట్ క్లెయిమ్ని ఎలా రిమూవ్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ వీడియో. మిస్ అయితే ఒక మంచి ఫ్యూచర్ని కూడా మీరు మిస్ అవుతారు. ఈరోజు మన వీడియోలో అలా కాపీరైట్ వచ్చిన వీడియోకి మనం ఏం చేయొచ్చు, మన వీడియో బ్లాక్ కాకుండా కాపీరైట్ క్లెయిమ్ కూడా రిమూవ్ అవుతుంది, అలానే మన వీడియో కూడా డిలీట్ చేయకుండానే ఇది చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక రిక్వెస్ట్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఛానల్ వచ్చి కుకింగ్ రిలేటెడ్. ఈ ఛానల్లో కాపీరైట్స్ 2 విధాలుగా పడ్డాయి. ఫస్ట్ అయితే డైరెక్ట్ వీడియో బ్లాక్ చేశారు. సో అర్జెంట్ బేసిస్ మీద ఆ వీడియోలో ఉన్న వాయిస్ని రిమూవ్ చేసి యూట్యూబ్ ఫ్రీగా ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ని యాడ్ చేసి వీడియో అయితే బ్లాక్ కాకుండా చేశాము. సో వీడియో అన్బ్లాక్ అయింది, వ్యూస్ కూడా వస్తున్నాయి ప్రజెంట్. సో అలాంటి ఒక రిలేటెడ్ ఇష్యూయే ఇంకో వీడియోకి వచ్చింది. స్టెప్ బై స్టెప్ నీట్గా ఫాలో అవ్వండి. మీకు ఇలా ఇష్యూ వస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్లో కనిపిస్తుంది కదా, అదే ఈ ఛానల్లో ఫస్ట్ బ్లాక్ అయిన వీడియో. ఇదే ఛానల్లో మళ్ళీ ఇంకో వీడియోకి కూడా కాపీరైట్ వచ్చిందని చెప్పా కదా, అది చూద్దాం రండి. మీరు చూస్తే నేను హైలైట్ చేసిన వీడియోకి కాపీరైట్ వచ్చింది. మీకు డౌట్ రావచ్చు, ఇది కాపీరైట్ స్ట్రైక్ అని. బట్ కాపీరైట్ స్ట్రైక్ కాదు, ఇది ఓన్లీ కాపీరైట్ మాత్రమే. ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే యూజ్ చేశారో దాని ఒరిజినల్ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో మీద కాపీరైట్ క్లెయిమ్ వేశారు. ఇక్కడ సి డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో కాపీరైట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు వాట్ హ్యాపెన్లో ఛానల్ అండ్ విజిబిలిటీ ఉంటాయి. ఛానల్లో ద కాపీరైట్ క్లెయిమ్స్ ఆన్ యువర్ వీడియో డోంట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్, దిస్ ఈజ్ నాట్ ఏ కాపీరైట్ స్ట్రైక్ అని ఉంది. బట్ కింద ఇంకోటి మెన్షన్ చేశారు చూడండి, దిస్ క్లెయిమ్ డజంట్ రిస్ట్రిక్ట్ యువర్ వీడియో ఎట్ ద మూమెంట్. బట్ ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్పలేము. ఇఫ్ ఇన్ కేస్ మీ ఛానల్ ఫ్యూచర్లో మానిటైజేషన్ అయితే లక్ బాగుండి ఈ వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వస్తే ఆ వీడియో మీద వచ్చే రెవెన్యూ మీకు ₹1 కూడా రాదు. ఈ మ్యూజిక్ ఎవరిదైతే ఉందో ఆ ఒరిజినల్ ఓనర్కి వెళ్తుంది. సో మీ కష్టమంతా వేస్ట్ అవుతుంది. మీ యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్కి కూడా ఇలా ఇష్యూ వచ్చినా సేమ్ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. సో కాపీరైట్ వచ్చింది కదా అని అలానే ఈ వీడియోని మనం వదిలేయలేం కదా. ఇక్కడ కనిపిస్తున్న టేక్ యాక్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ యాక్షన్లో మీకు యూట్యూబ్ 3 న్యూ ఆప్షన్స్ని ఇస్తుంది. ఎరేజ్ సాంగ్, రీప్లేస్ సాంగ్, ట్రిమ్ అవుట్ సెగ్మెంట్. సింపుల్గా చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఎరేజ్ సాంగ్ అంటే మీనింగ్ కాపీరైట్ క్లెయిమ్ అయిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మాత్రమే రిమూవ్ చేసి రిమైనింగ్ వాయిస్ని యాస్టీస్గా ఉంచడమే.
మళ్ళీ రిపీట్ చేస్తాను. కొంతమంది కొన్ని వీడియోస్‌కి ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వీడియోస్ చేస్తుంటారు. సో, వాళ్ళు ఈజీగా మనకి యూట్యూబ్ ఫ్రీగా ఇచ్చే మ్యూజిక్‌ని రీప్లేస్ చేసుకొని సేఫ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ వీడియోస్‌కి వాయిస్ ఓవర్ లేదు కాబట్టి. కానీ కొంతమంది వాళ్ళ వీడియోస్‌లో వాయిస్ ఓవర్ ఇస్తారు. లైక్ ఈ ఛానల్‌లో లాగా. సో, ఇంతకు ముందైతే ఇలా కాపీరైట్ వస్తే వాళ్ళు కష్టపడి ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాయిస్ అంతా డిలీట్ చేయాల్సి వస్తుంది. బట్ యూట్యూబ్ ఇప్పుడు తెచ్చిన ఎరేజ్ సాంగ్ ఆప్షన్ వల్ల మన వీడియోలో కేవలం మనం యూజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌నే రిమూవ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ డిలీట్ అవ్వదు. అదనమాట ఇందులో స్పెషాలిటీ. మీరు వద్దనుకుంటే టోటల్ వాయిస్‌ని డిలీట్ చేయొచ్చు. లేదనుకుంటే యూట్యూబ్ ఆడియోస్‌ని మీ వీడియోస్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫ్రీనే, అది మీకు యూట్యూబే ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చి రీప్లేస్ సాంగ్ అంటే సింపుల్. క్లెయిమ్ చేసిన ఆడియోని రిమూవ్ చేసి యూట్యూబ్ ఆడియోని యాడ్ చేసుకోవడమే దీనిలో ఉన్న స్పెషాలిటీ. మూడో ఆప్షన్ వచ్చి ట్రిమ్ ఔట్ సెగ్మెంట్. ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని ఎంత టైం డ్యూరేషన్ వరకు మనకి కాపీరైట్ వచ్చిందో అక్కడి దాకా వీడియో లేదా మ్యూజిక్‌ని డిలీట్ చేయడం. లాస్ట్‌లో మనకి ఫోర్త్ ఆప్షన్ కూడా ఒకటి ఉంది. దాని పేరు డిస్ప్యూట్. మీరు యూజ్ చేసిన మ్యూజిక్ మీ ఓన్ అయితే మీరు డిస్ప్యూట్ రైజ్ చేస్తే 30 రోజుల్లో ఈ ఇష్యూ రిజాల్వ్ అయితది. అది నిజంగా మీ ఓన్ కంటెంట్ అయితే. మీ ఓన్ కంటెంట్ కాకపోయినా మీరు డిస్ప్యూట్ రైజ్ చేస్తే ఏమైతుంది? సింపుల్‌గా యూట్యూబ్ రిజెక్ట్ చేస్తుంది. వాలిడ్ రీజన్ లేకపోతే. బట్ మీరు రైజ్ చేయడం వల్ల అయితే మీ ఛానల్‌కి స్ట్రైక్ ఏం రాదు. మీ ఛానల్‌కి కూడా ఏమీ కాదు. సో, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వీడియోలో ఎంత డ్యూరేషన్ వరకు మీరు మ్యూజిక్‌ని యూజ్ చేశారో చూపిస్తుంది. సో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోలో అయితే ఆల్మోస్ట్ ఫుల్‌గా యూజ్ చేశారు. నేను ఒకసారి ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను. క్లియర్‌గా వినండి. మీరు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీకిది చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకు రుచి. మన తెలుగు ఇళ్లలో పప్పు అనేది ఒక ఎమోషన్ కదండి. మనం పప్పు అంటే విన్నారు కదా, వాయిస్ చెప్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తుంది. ఇప్పుడు మీరు జస్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రిమూవ్ అవుతుంది. వీడియో మళ్ళీ ప్లే చేస్తాను. మీరే అబ్జర్వ్ చేయండి, తేడా మీకు తెలుస్తుంది. ఓన్లీ వాయిసే వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి మ్యూజిక్ లేదు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఈ పప్పు తినేటప్పుడు ఉడికించేసుకోవాలన్నమాట. మనకి ఆకుకూరలు అంత మంచిగా దొరకవు కాబట్టి ఫర్ ఎ చేంజ్ మనం ఇలా ట్రై చేయొచ్చు అన్నమాట, కొంచెం కొత్తగా. అంతే అండి, మన చింతకాయ తొక్కు పప్పు రెడీ. చూశారు కదా, ఈ టూల్ వల్ల మన వీడియోస్‌ని డిలీట్ చేయకుండా ఉంచుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ లేకుండా మన వీడియోస్‌ని సేఫ్‌గా పెట్టుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసే అప్పుడు 1కి 2 సార్లు చూసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. మీరు కన్ఫర్మ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే, మీరు వన్స్ కన్ఫర్మ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళడం కుదరదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం టైం తీసుకొనైనా యూట్యూబ్ ఆటోమేటిక్‌గా ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని రిమూవ్ చేసేస్తుంది. అలానే మీ వీడియో మీద ఉన్న కాపీరైట్ కూడా పోతుంది. ఈ వీడియోకి కాపీరైట్ పడిందని చెప్పాను కదా! ఇప్పుడు చూడండి, రిస్ట్రిక్షన్స్‌లో నన్ అని ఉంది. సో, ఈ వీడియో మీద కాపీరైట్ పోయింది. సో, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏమైనా మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల నేను చెప్పిన విధంగా చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆ ఇష్యూ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, వెళ్ళే ముందు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి.